ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ప్రస్తుతం మనం సింగినగర్లో ఉన్న లోనా సెంటర్లో ఉన్నాము. ఇక్కడ వరద ఉధృతి తగ్గింది, మళ్ళీ క్రమేణా పెరగడంతో ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తే. ఇల్లులన్నీ కూడా ఇంట్లోకి పూర్తిగా వాటర్ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సామాన్లన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అసలు విపరీతమైన బురదమయం, అంటే కింద అడుగు వేస్తే పూర్తిగా బురదమయంగా కనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళు వేసుకుని, అంటే డోర్ కనబడకుండా ఒకటి వేసుకున్నారు. మన క్లాత్ని తీసి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. చూస్తే మొత్తం సామాన్లన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. అంటే ఇంటి లోపల ఇది సింగిల్ పోర్షన్గా ఉంది. ఈ పోర్షన్లోనే దాదాపు 3 ఫ్యామిలీలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఈ 3 ఫ్యామిలీలు కూడా పూర్తిగా బ్రతుకుదేరుడు అంటూ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా సామాన్లన్నీ కూడా వాటర్కి బయటకు కొట్టుకొచ్చిన పరిస్థితి. బయటకు గేట్ వేసి ఆ సామాన్లన్నీ కూడా వాళ్ళు ఆపుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి బయటికి వాళ్ళంతా కూడా వెళ్ళిన పరిస్థితి. నిన్న ఉదయం వాటర్ చూస్తే దాదాపు ఇక్కడ ఇది ఎంత ఫ్లోర్ హైట్ ఉందో ఇంతవరకు కూడా వాటర్ పైకి వచ్చింది. అంటే ఏ లెవెల్లో మన వాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 అడుగుల మేర వాటర్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కింద ఉన్న ఫ్లోర్లన్నీ కూడా, ఇల్లులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి అయితే మనకి దర్శనమిస్తుంది. మొత్తం లోనా సెంటర్ అంతా కూడా కకావికలమైందనే చెప్పాలి. ఈ ఇల్లు అంటే మనం ప్రతి ఇంటి దగ్గర చూసుకుంటే ఇదే పరిస్థితి. ప్రతి ఇంటి దగ్గర మనం సామాన్లన్నీ చూసుకోవచ్చు. వాళ్ళంతా కూడా చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు. ఈ చిన్నింట్లోనే ఒక కుటుంబం నివాసం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మొత్తం సామాన్లన్నీ తడిచిపోవడం కాదు, ఇంట్లో సగానికి పైగా, అంటే 3 వంతుల వాటర్ వచ్చేసిన పరిస్థితి. సామాన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా వాటర్ తగ్గుతుందని వాళ్ళు భావించారు. నిన్న రాత్రి తగ్గుతున్నట్టే కనిపించి మళ్ళీ ఒక్కసారిగా 2 అడుగుల మేర వాటర్ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంట్లోకి కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి. ఎక్కడికక్కడ టీవీలు కూడా మనం చూస్తే టీవీలు కూడా బయటికి వచ్చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇంట్లో సామాన్లన్నీ బయటికి వచ్చేసిన పరిస్థితి. వాటిని కాపాడుకోవడమే గగనమైన పరిస్థితి. చాలామంది ఇల్లులు వదిలి బయటికి వెళ్ళిపోయారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. మనం తడి చూస్తే అక్కడ వాటర్ లెవెల్ ఎంత పైకి వచ్చింది. అది నిన్న రాత్రికి, అంటే 2 రోజుల నుంచి వాటర్ తగ్గుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ వాటర్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక లెవెల్ మాత్రమే మనకు కనిపిస్తుంది. పక్క గోడ మీద కూడా అది కనిపిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇల్లులన్నీ కూడా నీట మునిగే. ఒక్క ఇల్లు కాదు, అసలు ఏ ఇంట్లోకి వెళ్దామన్నా కానీ అన్నింటికి తాళాలు వేసి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సహాయక చర్యలు లేవు. కనీసం వాటర్ ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఆకలి వేస్తుంది, వాటర్ లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా సింగిల్ ఫ్లోర్లు ఇల్లులు ఉన్నాయి. డబుల్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు పైకి వెళ్ళారు, కానీ సింగిల్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. గత 2 రోజులు బట్టి వర్షం కురుస్తున్న నేపథ్యం కూడా ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో సామాన్లన్నీ కూడా నీట మునిగాయి. వాళ్ళంతా దిక్కుతోచిన స్థితిలో వీళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి లోనా సెంటర్ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పాలి. మొత్తం ఇల్లులన్నీ కూడా ఇప్పుడు వాటర్ నిన్న రాత్రికి తగ్గుతుందని అంతా భావించారు. తగ్గుతున్న క్రమం కూడా కనిపించింది, కానీ ఒక్కసారిగా వాటర్ మళ్ళీ 2 అడుగుల మేర పెరిగిన పరిస్థితి. అమ్మ, మీ ఇంట్లోకి వాటర్ వచ్చిందా? ఇగోండి, ఈ లోతున వచ్చిందండి. ఇగోండి, గోళ్ళు అన్నీ పడిపోయినాయి. అసలు ఉంటాకి లేదు సార్. అసలు లోన కూడా నీళ్లు కొట్టయితే సరుకులన్నీ పోయి అన్నీ తడిసిపోయి సబ్బులు అన్నీ మునిగిపోయినాయి. నిన్న మొన్న పాలన్న వచ్చినాయి, ఇంతవరకు పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. ఏం తింటున్నావో ఏంటో కూడా సర్దిపడ్డాయి ఇస్తున్నారు, కానీ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు, కానీ తిండి ఏవి రావట్లేదు అసలు. ఎప్పుడు ఇచ్చారమ్మా వాటర్? అది ఎప్పుడు వచ్చింది? ఆదివారం నుంచి వస్తానే ఉన్నాయి వాటర్ డబ్బాలు అయ్యేవి, కానీ తిండి ఏమి రావట్లేదు సరిగ్గా. వచ్చినాయి పులిహారలు, ఉప్మా అయ్యాను సార్. అసలు చూడండి సార్, ఏమి లేవు. ఈ గోడ కూడా పూర్తిగా పడిపోయే స్థితికి అయితే వచ్చేసింది. జస్ట్ మనం కదిపితే గోడ పడిపోయే పరిస్థితి. అంత దారుణంగా వాటర్ వచ్చింది. మొత్తం ఈ లోపల నుంచి మనం చూస్తే కనుక మొత్తం ఒక పక్క అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇంట్లోకి వరద వచ్చి మొత్తం సామాన్లు అన్నీ తడిచిపోయాయి కదా పూర్తిగా. పూర్తిగా వరద అయితే ఎక్కువ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంచు వరకు కూడా ఇంట్లో అంట్లో. మీరు ఎలా ఉన్నారు? అసలు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మమ్మల్ని నలుగురు మనుషులు తీసుకెళ్ళి పైన పెట్టారండి. ఇంత మట్టికి తినడానికి కానీ వినడానికి కానీ ఏమీ ఇలా. అదిగోండి సార్, అటుపక్క కూడా నీళ్ళు వచ్చేసింది. అట్టగట్టు దింపుకొని ఉండవు. 3 రోజులు వర్షంలోనే ఉన్నాం అలాగే ఆయన పెట్టుకొని. మా పక్కన మా మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాయం చేశారు పైకి పట్టుకెళ్ళడానికి. ఎవరిని కదిలిచ్చినా హృదయ విదారక గాథలే మనకు వినిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రళయం ఆ స్థాయిలో ఇక్కడ విజృంభించిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాటర్ అయితే పూర్తిగా వచ్చిన పరిస్థితి. మొత్తం
ప్రతి ఇల్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఇంట్లోకి వాటర్ పూర్తిగా వచ్చిందండి. మొత్తం సోఫాలు గీపాలు మొత్తం పరుపులు అన్నీ కొట్టుకుపోయినాయి సార్. అన్నీ అసలు ఏమీ లేవు. మళ్ళీ తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఈ రాత్రి ఇలా పెరిగింది. రాత్రి పెరిగింది మాట, తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరుక్కుంటూ వస్తుందన్నమాట. అలా చూడండి, తిప్పండి సార్. ఇది పరిస్థితి. మనం ఇప్పుడే ఒక ఇంట్లోకి వెళ్ళాం, ఆ పక్క ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇంకా ఇంటి వరండాలో మొత్తం అంతా వాటర్, ఇంట్లోకి మొత్తం అంతా వాటర్ వచ్చింది. సామాన్లన్నీ కూడా సర్దుకున్న పరిస్థితి, అన్నీ కొట్టుకెళ్ళిపోయి. ఎందుకంటే ఈ ఒక గది తర్వాత హాల్, ఈ హాల్లోనే మొత్తం అంతా కూడా వాళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అవన్నీ కూడా వరదకి ఊహించని ఒక ప్రళయం వాళ్ళ మీద వచ్చి పడింది. దిక్కుతోచని స్థితి కూడా అని చెప్పాలి పూర్తిగా. ఎందుకంటే తినడానికి తిండి లేదు, అసలు ప్రళయం వస్తుందని ఇంటిమేషన్ కూడా లేదు, వాటర్ వస్తుందని ఇంటిమేషన్ లేదు, ఉంటే కనీసం సర్దుకునే పరిస్థితి. ఇదంతా బురదగా ఉంటే కొంచెం నిన్న తగ్గింది కదా అని బురద అంతా కాస్త కడుక్కుని కూర్చున్నాం. అలాగా మళ్ళీ పెరుగుతుంది, అలాగ చూస్తున్నాం. మరి ఎటు అలా అని చూస్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తిగా వరద అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇల్లులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితిలో మనం ఇక్కడ ఉన్నామని చెప్పాలి. ప్రతి చోట కూడా ఇక్కడ పైన ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకరికి మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, నా కొడుకు ఎలాగ ఉన్నాడు, అసలు కాళ్ళు లేవు, ఏమి లేవు, ఎలాగ ఉన్నాడు చూడండి. జడలు అలాగే ఉన్నాడండి, అసలు లగలేకపోతున్నాడు. మా ఆయనకేమో ఆపరేషన్ చేశారు, పైన కూర్చున్నాడు, నడవలేడు, ఏమీ లేదు. తింటాక 3 రోజుల నుంచి తిండి కూడా లేదండి. ఇప్పుడు కూడా ఏం తెలియదు, మొహం కడుకుంటా కూడా లేవు. చాలా బాధల్లో ఉన్నాం మేము. అసలు ఇంత మటుకి ఎవరు రాలేదండి, మేమే అట్లాగే కూర్చున్నాం. నెలలో ఉంటున్నాం, ఎవరు రాలా. హెలికాప్టర్లు అయితే 2 రోజులు తిరిగినాయి అంతే. ఆ తర్వాత ఎవరు రాలేదు. మంచినీళ్ళు కాదు కదా, అన్నం కూడా ఏమీ లేదు. అసలు ఎవరు ఏమి ఇవ్వట్లేదు, రాలేదు. అలాగే ఉంటున్నామండి. కదిలించిన నిజంగా వీళ్ళ బాధలు అయితే వర్ణాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా వరద రావడము, ఒక్కసారిగా పెరగడం కూడా మనం చూసాము. మళ్ళీ వరద పెరుగుతున్నప్పుడు వాళ్ళ భయాందోళనలు అయితే మనం వ్యక్తం చేయవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ఈ టైంలో 5 రోజులు, వాళ్ళ 6వ రోజుకి చేరుకుంది. 6 రోజుల నుంచి కూడా వరద ఉధృతి క్రమేణా పెరుగుతూనే ఉంది. ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం ఇంటిమేషన్ లేకపోవడంతో ఇంత ప్రళయాన్ని వాళ్ళు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ప్రతి ఇల్లు కూడా మునిగిన పరిస్థితి. అసలు ఇంట్లో సామాన్లు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు. కనీసం కట్టు బట్టలతో వాళ్ళంతా కూడా మిగిలిన పరిస్థితి. ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరద ప్రవాహం వేగం రావడం, మళ్ళీ మరింత పెరిగిన పరిస్థితి. ఇంట్లో సామాన్లన్నీ కూడా, ఒక ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాము. పూర్తిగా లోపలికి వెళ్ళే, అంటే ఎక్కడ గొంతు ఉందో, ఎక్కడ కాలువ ఉందో, ఎక్కడ వాటర్ ఉందో తెలియని పరిస్థితి. మొత్తం సామాన్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా అంటే మొదటి ఫ్లోర్లో ఉన్న హౌస్ ఇది, అంటే ఒక హిందీ ఇంకొక చోట ఉండడానికి కూడా అవకాశం లేదు. ఈ ఇంటి మీదే వాళ్ళు ఉంటారు. ఈ పరుపు మీదే, సోఫా మీదే వాళ్ళ రాత్రంతా, అంటే వాటర్లంతా కూడా గడిపిన పరిస్థితి. మొత్తం ఇల్లంతా కూడా కకావికలం అయిపోయింది పూర్తిగా. మొత్తం తేలిపోయింది. నిన్న మళ్ళీ తీసి పైకి కట్టాము, నీళ్ళు కొద్దిగా తగ్గినాయి కదా అని. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మొత్తం నిండిపోయింది. మళ్ళీ నిండిపోయింది. ఇది 2వసారి. మరి ఇది ఇప్పుడు జాగ్రత్త చేసుకున్నాం. ఫస్ట్ సారి మొత్తం నిండిపోయి తేలిపోయింది. పైకి ఎత్తి పెట్టి కట్టుకున్నాం నిన్న. మీరు ఎక్కడున్నారమ్మా ఈ వర్షంలో? ఎక్కడున్నారు పూర్తిగా? నేను ఎక్కడ లేను, ఎదురే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎక్కడికి వెళ్ళటానికి కూడా లేదండి, ఎవరు లేరు. ఇక్కడే ఉంటున్నాం. పిల్లలు అటు వెళ్ళారు తింటాకి తీసుకురావడానికి. అసలు ఏమైనా ఫుడ్ అది ఏమైనా వస్తుందా, లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోవడమేనా? పిల్లలు వెళ్ళి తీసుకొస్తున్నారండి. ఇటైతే ఎవరు రావట్లేదు. పిల్లలు పాలు మాత్రం ఇళ్ళంతా వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. వరద ఫ్లౌటింగ్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో అంత తెగించి రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి. మరి ఏం చేస్తామండి, ఇటు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. వెళ్తే వస్తాయి, లేకపోతే లేదు అన్నట్టు ఉంది. ఇది పరిస్థితి. మనం చూస్తే పూర్తిగా ఇల్లంతా కూడా నీట మునిగింది. ఎవరికి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది. పూర్తిగా జలమయమయ్యే ఇల్లులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. చిన్న పిల్లవాడు పడుకునే ఉయ్యల పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అంటే పసిపిల్లల పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడ కూడా పూర్తిగా ఇల్లంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. సామాన్లన్నీ సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదు. దాదాపు ఒక్కొక్క ఇల్లు, అంటే ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు ఉండే అన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలోనే
ఒక్కొక్క కుటుంబము లక్షలకు పైనే ఆస్తి నష్టం జరిగింది. ప్రాణాల అరచేతిలో పట్టుకుని వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు వండుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మేము 25 కిలోల బియ్యం ఇస్తాము, ఇతర సామాన్లు ఇస్తామంటూ ఒక పక్క చెబుతుంది, కానీ అసలు వండుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. మొత్తం అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వరద తగ్గిందని వాళ్ళని సర్దుకున్నా మళ్ళీ వరద ముంచెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కదిలించినా దీనగాథ. పూర్తిగా బట్టలు, పరుపులు అన్నీ ఒకటి కాదు, పూర్తిగా ఎలక్ట్రికల్ వస్తువుల వరకు కొంచెం సర్దుకునే ప్రయత్నం చేసినా అవి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆస్తి నష్టం భారీగా జరిగిందని అధికారులే చెబుతున్నారు. లోపలికి వెళ్ళే కొలది మరింత దీనగాథలు అయితే మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా వరద ప్రవాహం చుట్టుముట్టింది. అందరూ కూడా పూర్తిగా దీనావస్థలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఒక్క ఇల్లే కాదు, పూర్తిగా ఈ ప్రాంతం అంతా, ఒక లోనా సెంటరే కాదు, కండ్రికే కాదు, నందమూరి నగరే కాదు, వాంబే కాలనీయే కాదు, ప్రకాష్ నగరే కాదు, అన్ని ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితి, ఇదే సిచ్యువేషన్ ప్రతి చోట కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, లోనా సెంటర్ నుంచి.